హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి సిస్టర్స్ థాట్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా రకాల చికెన్ ఫ్రైస్ ఉంటాయి కదా, సో నేను ట్రై చేసిన చికెన్ ఫ్రై గ్రేవీ లాగా మీకు కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత కారం వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను క్వాంటిటీ అయితే చెప్పట్లేదు, సో మీరు తీసుకున్న క్వాంటిటీ వైజ్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, ఫస్ట్ తక్కువే తీసుకోండి, సరిపోకపోతే మనం ఫ్రై చేసినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. సో అన్నీ నేను కొద్దిగానే తీసుకున్నాను, సరిపోకపోతే ఫ్రై చేసినప్పుడు వేసుకోవచ్చని. ఇవన్నీ కలిసేలాగా బాగా కలపండి, ముక్కకు బాగా పట్టాలన్నమాట. సో ఫస్ట్ మ్యారినేట్ చేస్తాం కదా, అలా అనమాట. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ పీస్కి మొత్తం మనకు కలిపిన మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసాను, ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇది నేను మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను, అలా మ్యారినేట్ చేయడము. ఫస్ట్ చికెన్ నార్మల్గా ఉడకబెట్టి చేస్తాను, నార్మల్గా ఫ్రై చేసేదాన్ని, కానీ ఈ రకం కూడా చాలా బాగుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోండి. హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే పలావ్ పువ్వు కొద్దిగా వేసుకోవాలండి. కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయింది చూడండి, ఉల్లిపాయలు వేసుకున్నానండి, కొద్దిగానే వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నాట్లు పెట్టుకుంటాను కదండి, నాట్లు పెట్టుకుని ఆ పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇలా ట్రై చేయండి, చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, నేను అన్నాను కాదు. సో ఇది గ్రేవీలా తినొచ్చు, కర్రీలా తినొచ్చు, నార్మల్గా పీసెస్ మనం నంచుకుని తినొచ్చు, సాంబార్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. సో అదనమాట. చూడండి, ఇలాగా ఫ్రై అవ్వనివ్వాలి, కొద్దిసేపు ఫ్రై అవ్వనండి, ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దు. సో ఇలా ఇలా 1/2 అవర్ పక్కన పెట్టుకున్నా కదా, ఆ చికెన్ పీసెస్ తీసుకుని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలండి. ఎందుకండి ఉల్లిపాయలు ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వలేదు అని కామెంట్ చేయొచ్చు. సో మనం ఆల్రెడీ చికెన్ ఫ్రై చేస్తాము, దాంతో ఫ్రై చేసినప్పుడు అది మగ్గుతుంది కదండి, ఉల్లిపాయలు కూడా మగ్గుతాయి అన్నమాట. అందుకనే నేను కొద్దిగానే ఉల్లిపాయలు వేగనిచ్చాను. సో మొత్తం చికెన్ ముక్కలని వేసేసుకోవాలండి. వేసేసుకుని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. సో ఇలాగా మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, చికెన్లో వాటర్ అంతా వస్తుంది కదా, చికెన్లో వాటర్ అంతా పైకి వస్తుంది. సో మనం ఫ్రై అవ్వాలంటే ఈ వాటర్ అంతా పోవాలండి. చికెన్ ముక్క కూడా బాగా ఉడకాలి. ఫస్ట్ టమాటా వేయలేదు నేను, సో ఇప్పుడు వేస్తున్నా. ఫస్ట్ టమాటా వేసేది వేరేగా ఉంటుంది, ఇప్పుడు వేరేగా ఉంటుంది. దీంట్లో కొద్దిగా అంటే 2 టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని టమాటాలు తీసుకున్నాను. సో ఈ టమాటా మనం చికెన్ ఉడుకుతుంది కదా, టమాటా ముక్కలు కూడా ఉడికిపోతాయండి. దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకున్నాను, అలాగే గరం మసాలా కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను కొద్దిగా వేసుకున్నాను, అన్నీ ఎక్కువ వేసుకోలేదు. గరం మసాలా కూడా కొద్దిగా వేసుకున్నానండి. ఉంటే జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను ఇవే వేసుకున్నాను. సో మొత్తం మసాలా పౌడర్ అన్నీ చికెన్కి కలిసేంత వరకు తిప్పుకోండి. చూడండి, మొత్తం కొద్దిగా వాటర్ అనేది లేదు కదా, వాటర్ అనేది. సో ఇంతవరకు ఉడికించుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీరు ఇంతకన్నా ముక్కకు పట్టే విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నాకు గ్రేవీ టైప్ కావాలి కాబట్టి నేను ఇలాగా చికెన్ని ఉడకబెట్టుకున్నాను అనమాట. సో మీకు కొద్దిగా ఇంకా గ్రేవీ ఎక్కువ టైప్ కావాలి అనుకుంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. నాకు చికెన్ ఫ్రై ఇలాగా అన్నంలో కలుపుకునే విధంగా కావాలి కాబట్టి నేను ఇలా చేసుకున్నానండి. సో ఇలా చికెన్ పీస్ ఉడికిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చూడండి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి, చికెన్ పీస్ ఎలా ఉడికిందో చూపిస్తాను మీకు. ఇలా పట్టుకోగానే ఉడికిపోయింది కదా, సో చాలా బాగుందండి.
ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ది ఛానల్. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.